2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం ఏదైనా ఉందంటే క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ బాధితులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. సో, వాళ్ళ హారాస్మెంట్స్ ఎక్కువైపోయాయి. లేకపోతే దానిపైన ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే అవి పే చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, వాటి నుంచి ఎక్కువ ఫేస్ చేయలేకపోతున్నాం మేము. తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ అందరం చేస్తూ ఉంటాము. బట్ దాన్నే వాళ్ళు అదునుగా తీసుకొని వాళ్ళు హారాస్మెంట్స్ చేయడం కానీ, బెదిరించడం కానీ ఇలా జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించి క్రెడిట్ కార్డ్ నుంచి విముక్తి పొందడానికి ఏమైనా రెమెడీస్ లీగల్గా సంబంధించి ఏమైనా ఉన్నాయా? చూడమ్మా, దాదాపు మన దేశంలో దాదాపు 5 కోట్ల చిల్లర అప్రాక్సిమేట్లీ క్రెడిట్ కార్డ్స్ యూజర్స్ ఉన్నారనమాట. 5 crore. 5 crores అబవ్ ఉన్నారు. అయితే డెబిట్ కార్డ్ హోల్డర్స్ దాదాపు 20 కోట్ల చిల్లర ఉన్నారు అప్రాక్సిమేట్లీ. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది ఒక బ్యాంకు ఎప్పుడు ఇష్యూ చేస్తుందంటే అతనుకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ, ట్రాన్సాక్షన్స్, అతని యొక్క ఫైనాన్షియల్ ఇది స్టామినా చూసి, గ్రాఫ్ చూసి మాత్రం సివిల్ స్కోర్ ఇవన్నీ చూసే ఇష్యూ చేస్తారు యాక్చువల్గా. అయితే క్రెడిట్ కార్డులో ఉన్న మనకు ఫెసిలిటీ ఏంటంటే అది ఒక గుడ్ విల్తో మనకి బ్యాంక్ ఇచ్చే ఒక కార్డు అనమాట. దీంతో మనం ఏంటంటే అవసరాల నిమిత్తం వాడుకోవాలి యాక్చువల్గా. ఏది ప్రావిజన్స్ కొనడానికో లేదా ఈఎంఐస్, పెట్రోల్ పోయించుకోవడానికి ఇట్లా వాడుకొని మంత్ ఎండింగ్ మనకి శాలరీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఆ క్రెడిట్ కార్డు బిల్లు కట్టే విధంగా చూసుకోవాలి యాక్చువల్గా. అయితే క్రెడిట్ కార్డులు ఉంటే ఏంటంటే అది ఈజీగా దానికి లగ్జరీకి వెళ్ళిపోయి ఎక్కువగా వాడేసేసి అలా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే దాంతో ఏమవుతుందంటే కట్టలేకపోవడం, ఇబ్బంది పడటం ఇట్లా అనేది జరుగుతుంది. యాక్చువల్గా క్రెడిట్ కార్డు అనేది ఒక అన్సెక్యూర్డ్ డెప్ట్. సెక్యూర్డ్ డెప్ట్, అన్సెక్యూర్డ్ డెప్ట్ అని 2 రకాలు ఉంటాయమ్మా. ఇప్పుడు సెక్యూర్డ్ డెప్ట్ అంటే ఏంటంటే మనకి మన తాలూకా ఒక ఆస్తి కానీ లేదంటే మన ప్రాపర్టీ కానీ ఏదోటి తనఖా పెట్టుకుని ఇచ్చే అప్పు కానీ దీన్ని మనం సెక్యూర్డ్ డెప్ట్ కింద బ్యాంకింగ్ టెర్మినాలజీలు అంటుంటారు. అయితే ఇది పూర్తిగా అన్సెక్యూర్డ్ డెప్ట్ అనమాట. అంటే మన దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళు సెక్యూరిటీ తీసుకోరు. సో యాక్చువల్లీ ఇట్స్ గుడ్ విల్ డెప్ట్ అనమాట. మన మీద నమ్మకంతో మనం కడతామనే ఉద్దేశంతో బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు. అయితే అంతవరకు ఓకే. ఆ డబ్బు ఎక్కడదంటే బ్యాంకులో మన డబ్బే మనకి క్రెడిట్ కార్డు రూపంలో ఇస్తూ ఉండటం జరుగుతుంటుంది. దీన్ని వాడుకుంటూ అట్లా జరుగుతుంటుంది. అయితే ఈ క్రెడిట్ కార్డు మనం 1 monthలో కట్టేస్తే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అనమాట. చాలా ఫెసిలిటీగా ఉంటుంది. అవసరానికి చాలా బాగా ఉపయోగపడే సాధనం కింద మన క్రెడిట్ కార్డు ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మీరు అన్నట్లు చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, సార్ ఇది వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, తిడుతున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మేము ఇంట్లో లేని టైంలో వచ్చేసి మా ఇంట్లో లేడీస్ని కూడా అడిగేసి దుర్భాషలాడటం ఇట్లా చేస్తున్నారు, సార్ ఇట్లా చేయొచ్చా, ఏంటి సార్ దీనికి రెమెడీ ఏంటని చాలామంది మీరు అన్నట్లు అడుగుతున్నారు అనమాట. అయితే వాస్తవంగా ఏంటంటే దీనికి ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చిందమ్మ. ఇందులో ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమంటుందంటే మీరు క్రెడిట్ కార్డ్స్ డెప్ట్ అనేది అన్సెక్యూర్డ్ డెప్టే. మీరు తిట్టడం కానీ, హెరాస్ చేయడం కానీ, లేదా అబ్యూజ్ చేయడానికి కానీ అవకాశం లేదు. ఈవెన్ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది బ్యాంకు అఫీషియల్స్ ఏం చేస్తారంటే కొంతమంది ఇవి డిఫాల్ట్ అయిన క్రెడిట్ కార్డ్స్ని కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్తుంటారు, కలెక్షన్ ఏజెంట్స్ అనమాట. వాళ్ళకి బకెట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఇస్తుంటారు పర్సంటేజ్. అంటే సపోజ్ 1 lakh ఉంది, 1 lakh మీరు వసూలు చేస్తే ఒక 10% మీకు కమిషన్ ఇస్తాం, లేదంటే 15% ఇస్తాం, 20-25 కూడా ఇచ్చే అట్లా ఆఫర్ చేసేసి బయట ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మేము బ్యాంక్ వాళ్ళం వచ్చాము, నువ్వు కట్టకపోతే కుదరదు అని చెప్పేసి వాళ్ళ దౌర్జన్యాలు చేయడం, బాగా బెదిరించడం, ఇట్లా చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎంత తీవ్రమైందంటే వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక అవమానానికి గురయ్యి కొంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన కేసులు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్న వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు ఐసిఐసిఐ బ్యాంక్ మీద కొందరు కోర్టుకి వెళ్తే అక్కడికి సుప్రీంకోర్టు అప్పీల్లో వెళ్తే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అనమాట. మీరు ఇది అన్సెక్యూర్డ్ డెప్ట్ అన్నప్పుడు మీరు రికవరీ మోడ్ ఉంది. అంటే మనీ రికవరీ సూట్స్ ఎట్లా వేసుకుంటారో కోర్టులో సివిల్ దావా వేసుకుని మీరు వసూలు చేసుకోవాలి. అంతేగాని ఇట్లా హెరాస్ చేయడానికి కానీ, తిట్టడానికి కానీ ఎలాంటి రైట్స్ లేవని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కేరళ హైకోర్టు అయితే చాలామంది ఫైన్లు వేయడం, వీళ్ళకి అడిషనల్గా బెదిరించిన వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరిగిందనమాట. అట్లాగే లీగల్ రెమెడీస్ అనేవి వీళ్ళకి చాలా ఉంటాయి. ఒకటేంటంటే డైరెక్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇప్పించుకోవచ్చు. పలానా రికవరీ ఏజెంట్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, దుర్భాషలాడారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, 384 IPC కింద అఫెన్స్గా కూడా దీన్ని ట్రీట్ చేయబడుతుంది అనమాట. ఇది వాళ్ళు నిజంగానే దుర్భాషలాడి ఎట్లా చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు లీగల్గా అడగాలి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అడగాలి, అడిగి ఈయన చెప్పింది వినాలి.
లీగల్గా అప్రోచ్ అవ్వాలి. అంటే కానీ ఇల్లీగల్ మెథడ్స్ అనేవి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయడానికి ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఖచ్చితంగా ఒప్పుకోవు. అయితే ఫస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమంటారంటే మీరు వెళ్ళి మీ బ్రాంచ్ మేనేజర్ని కలవండి ఫస్ట్. ఇప్పుడు క్రెడిట్ కార్డులో మీరు కట్టలేకపోయారు, డిఫాల్ట్ అయ్యారు, ఓకే, ఎందుచేత కట్టలేకపోయారు, ఎందుకు డిఫాల్ట్ అయ్యారు అనేది ఫస్ట్ మీ బ్రాంచ్ మేనేజర్ని కలిస్తే ఆయన కొన్ని మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఏమంటారు, సపోజ్ 1 lakh డ్యూ ఉంది, ఈ 1 lakh డ్యూని మీరు ఒక 10-15 నెలల్లో కట్టుకునేట్టుగా ఒక ఆప్షన్ ఆయన ఇస్తుంటాడు. దాన్ని అంటే ఈఎంఐ కన్వర్షన్ చేస్తాడు, అదో ఆప్షన్ ఉంటుంది. లేదు 1 time సెటిల్మెంట్, అంటే అసలు దీనిలో ఈ ₹1,00,000 సపోజ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇంట్రెస్ట్ తీసేసి అసలు కట్టమని చెప్పేసి కూడా ఆప్షన్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అసల్లో కూడా ఎంతో కొంత తగ్గించే ఆప్షన్ కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకు బ్రాంచ్ మేనేజర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళు సజెషన్ మనకి కరెక్ట్గా లేనప్పుడు బ్యాంక్ అంబుడ్స్మెన్ అని చెప్పేసి ఒక ఉంటాడు, మధ్యవర్తి అనమాట. బ్యాంకు సంబంధించిన మన ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అంబుడ్స్మెన్ అంటే పెద్ద మనిషి అని అర్థం వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కంప్లైంట్ చేసుకుంటే ఆయనకు ఆబ్లిగేషన్ అనమాట, ఆయన సెటిల్ చేయాలి మ్యాటర్ని. బ్యాంక్ మేనేజర్ని మన కస్టమర్ని తీసుకుని ఎంత ఉంది అమౌంట్, ఎంత కట్టాలి, ఎందుకని ఇతను కట్టలేకపోతున్నాడు, ఆ రీజన్స్ అన్ని చూసుకుని హీ విల్ గివ్ ఏ గుడ్ సజెషన్, ఒక సొల్యూషన్ అనేది అతను ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ అంబుడ్స్మెన్ మీద ఉంటుంది. సపోజ్ అంబుడ్స్మెన్ కూడా ఇచ్చిన ఒక ఒపీనియన్, ఒక ఆర్డర్కి మనం సాటిస్ఫై అవ్వకపోతే దాని మీద కూడా మనం వితిన్ 30 daysలో ఒక అప్పీల్ కూడా చేసుకోవచ్చు. ఎవరికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజనల్ మేనేజర్, ఆయనకి మనం అప్పీల్ చేసుకునే రైట్ కూడా ఉంటుంది. అంటే ఇది ఒక ప్రొసీజర్ ఉంది. ఇటు వచ్చేటప్పుడు మీ హెరాస్మెంట్ చేస్తుంటే పీనల్ కోడ్ మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే బ్యాంక్కి వెళ్ళి మీరు సొల్యూషన్ చేసుకోవచ్చు, లేదంటేనే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చి మిమ్మల్ని నిజంగా క్రిమినల్గా మిమ్మల్ని బెదిరించడమో లేదా భయపెట్టడమో అవమానించడమో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ పోలీసు వారు కంప్లైంట్ తీసుకుపోతే కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు ప్రైవేట్ కేసు రెఫర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా కేసు కట్టడం అనేది జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరు మీకు ఫోన్ చేశారు, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ చేయారు అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మిమ్మల్ని ఎవరిని అడిగినా కూడా వాళ్ళ పేరు అడగాలి. ఫస్ట్ మీరు ఎవరు సార్, మీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ డిజిగ్నేషన్ ఇన్ ది కన్సర్న్ బ్యాంక్, అది ఐసిఐసిఐ, ఎస్బీఐ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ బ్యాంక్లో మీ పొజిషన్ ఏంటి, మీ కలెక్షన్ ఏజెంట్, ఆయన పేరు వివరాలన్నీ తీసుకున్న తర్వాతే ఆయనతో మాట్లాడడం అనేది చేయాలి జనరల్గా. ఎందుకంటే ఎవరో వస్తారు, మనం బెదిరిస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తాం మనం, ఎవరో వచ్చారు సార్ బెదిరించారంటే ఆయన అన్నోన్ పర్సన్ కింద వచ్చేస్తారు. సో దట్స్ ఏంటంటే మనం వాళ్ళ వివరాలన్నీ తీసుకున్న తర్వాతే మనం అట్లా వాళ్ళతో రెస్పాన్స్ అవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. రెండోది ఏంటంటే బీయింగ్ ఏ సిటిజన్గా ఇప్పుడు వాళ్ళు ఇది గుడ్ విల్గా మనకి క్రెడిట్ కార్డు ఇచ్చారు కాబట్టి క్రెడిట్ కార్డు బాకీ అనేది ఖచ్చితంగా మనం చెల్లించడానికి ఎంత అవకాశం ఉంటే అంత చెల్లించడం అనేది మంచి పద్ధతి అనమాట. ఎందుకంటే చెల్లించకపోతే ఏమవుతుందంటే దాని క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది, సివిల్ స్కోర్. అంటే ఫర్దర్గా మనకి జీవితంలో ఎప్పుడో అవసరాలు ఉంటాయి, ఏ వెహికల్ కొనడానికో, హౌస్ కొనడానికో ఏదో వెళ్తుంటాం, అప్పుడు చూస్తారు, ఈ గ్రాఫ్ చూసి మీ సివిల్ స్కోర్ 800 ఉండాల్సింది 600 ఉంది, తక్కువ ఉంది, కాబట్టి మీకు ఇవ్వడానికి కుదరదని చెప్పొచ్చు. లేదంటేనే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ మీద తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని బ్యాంకులు ఏం చేస్తుంటాయంటే సార్ అప్పుడేదో జరిగిందిలే అని చెప్పేసి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే మనకి 12%, 18% రావాల్సింది 24%, 18% కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా సివిల్ స్కోర్ పెరగడం వల్ల మనకి ఆ రకమైన నష్టాలు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏంటంటే హెరాస్ చేయడం అనేది ఎవరికి రైట్ లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏంటంటే కోర్టులో సివిల్ రికవరీ సూట్ వేసుకుని రికవరీ సూట్లో దానిలో ప్రూవ్ అయితే దాని ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది జనరల్గా ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్లో చెక్స్ ఎవరు ఇచ్చి ఉండరు. ఒకవేళ ఏదైనా సందర్భంలో చెక్ ఇచ్చినా కూడా చెక్ బౌన్స్ కేసు వేయడానికి బ్యాంక్స్కి రైట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆక్యులర్గా ఏదో మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం ఇలాంటి అవకాశాలు ఏం లేదు. ఏదన్నా ఉన్నా వాళ్ళు సివిల్గా చేసుకోవాలి, సివిల్గా రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అంటే చాలామందికి ఈ సమస్య ఎక్కువ ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడుతున్నారు చాలామంది. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ అనేది వెతుక్కుంటూ ఉంటారు. నాకు తెలిసి లీగల్గా అనేది చాలా తక్కువ మందికి ఐడియా ఉంది. సో ఈ ఎపిసోడ్ చూస్తే చాలామందికి యూజ్ అవుతుందండి, అవసరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే క్రెడిట్ కార్డే కాకుండా ఇంకే ఇతరత్ర లీగల్ సమస్యలు ఉన్నా సార్ని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.